హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. జై శ్రీమన్నారాయణ. ఈ కథ అనేది ఒక చిన్న నీతి కథ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే అనగనగా ఓ అడవి, అయితే ఆ అడవిలో చిన్న చిన్న బండరాళ్లలో కొన్ని ఎలుకలు జీవించేవి. అయితే అందులో ఒక ఎలుక మాత్రం చాలా తెలివితేటలతో జీవించాలి అనేసి అనుకునేది. అయితే ఆ ఎలుకకు ఎప్పుడు చూసినా కానీ ఒక పిల్లి తను వేటాడి తినాలనేసి ఆ ఎలుక ఎంబడే పడేది. అయితే ఆ ఎలుక ఎంతో బాధపడేది. అయితే ఒకసారి ఆ అరణ్యంలోకి, ఆ అడవిలోకి ఒక సాధువు వచ్చి తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తున్న ఆ సాధువు దగ్గరికి ఈ ఎలుక ఏడ్చుకుంటూ వెళ్ళి, నేను ఒక ఎలుకల చిన్న జీవిలా ఉన్నాను, నాకు ఈ జీవితం బ్రతకాలని లేదు, నన్ను అన్ని చిన్న చిన్న జీవులు వేటాడుతున్నాయి అని ఏడుస్తూ చెప్తుంది సాధువుకి. దాంతో ఆ సాధువు ఆ ఎలుకను పిల్లిగా మార్చేస్తాడు. పిల్లిగా మార్చేసిన తర్వాత మళ్ళీ సాధువు దగ్గరికి వస్తుంది. ఏమైంది ఈసారి అంటే, నన్ను కుక్కలు వేటాడుతున్నాయి అని ఏడుస్తూ చెప్తుంది. అయితే అప్పుడు కుక్కగా మార్చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకు కుక్క సాధు దగ్గరికి వచ్చి మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ ఈసారి ఏమైంది, నేను ఎలుక నుండి పిల్లి, పిల్లి నుండి కుక్కగా మార్చిన కదా అని. అయినా కానీ నాకు సింహం వేటాడుతుంది నన్ను తినాలని అని ఏడుస్తుంది. అయితే ఈసారి ఆ కుక్కను సింహంగా మార్చేస్తాడు ఆ ముని. అలా సింహంగా మార్చేయడంతో ఆ సింహం ఇలా అనుకుంటుంది, ఇక నన్ను వేటాడే జీవులే లేవు, ఏ జంతువు నన్ను వేటాడదు అని ఎంతో గర్వంతో ఆ అడవిలో నుండి వెళ్ళిపోతుంది. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఆలోచిస్తుంది, నేను ఒక ఎలుక నుండి పిల్లి, పిల్లి నుండి కుక్క, కుక్క నుండి ఒక సింహంలా మారానని ఈ సాధువుకు మాత్రమే తెలుసు. వేరే జంతువులకు చెప్తే నేను చాలా లోకువ అయిపోతాను, కాబట్టి నేను ఈ సాధువుని సంహరించాలని సాధువు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అప్పుడు సాధువుతో ఇలా అంటుంది, ఈసారి ఏమైంది అని సాధువు అడగడంతో సింహం, నేను ఒక ఎలుక నుండి సింహంగా మారానని నీకు మాత్రమే తెలుసు, నువ్వే మార్చావు, కాబట్టి నేను నిన్ను చంపి తినేస్తా అని సింహం అంటుంది. అయితే అప్పుడు సాధువు ఇలా అనుకుంటాడు, ఎంతో దీనంగా ఆ సింహం వైపు చూసి, ఒక జీవి నుంచి మరో జీవిగా అభివృద్ధి చెందినాక నీ స్వభావాన్ని ఎలా మార్చుకున్నావు చూడు. అయితే వెంటనే సాధువు తన తపోశక్తితో మళ్ళీ ఎలుకగా మార్చేస్తాడు. చాలా మంది కూడా తాము ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చామనేది సంగతి మర్చిపోయి, వాళ్ళు పుట్టడమే ఇలా పుట్టాము అని గర్వంతో ఒకరిని చులకనగా మాట్లాడుతుంటారు. అలాంటి వారి గురించే ఈ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.